పసుపు మనం ఎక్కువగా దీన్ని వంటల్లో వాడతాం. దీంతో వంటకాలకు మంచి రుచి వస్తుంది. అంతేకాకుండా గాయాలు, దెబ్బలు తాకితే మన పెద్దలు కొంత పసుపును వాటిపై పట్టీలా రాస్తారు. దీంతో అవి త్వరగా మానుతాయి. అయితే ఇలా రాయడం వల్ల సెప్టిక్ కాకుండా ఉంటుంది. యాంటీసెప్టిక్ గుణాలు పసుపులో ఉన్నాయి. అందుకని గాయాలు, పుండ్లు, ఇన్ఫెక్షన్స్ కావు. అయితే ఇవే కాదు, యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు కూడా పసుపులో ఉన్నాయి. అనేక అనారోగ్య సమస్యలను పసుపు ద్వారా మనం నయం చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రాత్రి నిద్రించడానికి ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు, కొద్దిగా మిరియాల పొడి కలుపుకుని తాగితే దగ్గు, జలుబు తగ్గుతాయి. జామ ఆకులు కొన్నింటిని, పసుపు కొంత తీసుకుని రెండింటిని బాగా కలిపి ముద్దలా నూరాలి. దీన్ని ముఖానికి అప్లై చేయాలి. ఇలా చేయడం వల్ల ముఖం కాంతివంతంగా మారుతుంది. ముఖంపై ఏర్పడే మచ్చలు, మొటిమలు పోతాయి. పసుపును నిత్యం ఆహారంలో భాగం చేసుకుంటే దానివల్ల శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్ మాయమవుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. బీపీ కంట్రోల్ అవుతుంది. ఒక పాత్రలో నీటిని తీసుకుని బాగా మరగబెట్టాలి. అందులోంచి ఆవిరి బాగా వస్తున్నప్పుడు పాత్రను దించి అందులో కొంత ఉప్పు, పసుపు వేసి వచ్చే ఆవిరిని పీల్చాలి. దీంతో దగ్గు, జలుబు వంటివి వెంటనే తగ్గుతాయి. ఇలా చేయడం వల్ల ఊపిరితిత్తులు, శ్వాసకోశ సమస్యలు కూడా పోతాయి. గురక ఉన్నవారు ఇలా చేస్తే ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. ఒక పసుపు కొమ్ము తీసుకుని దానికి వేడి నీళ్లు కలిపి ముద్దగా నూరాలి. దీన్ని తలకు పట్టించి స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల తల తిరుగుడు తగ్గుతుంది. వేపాకు, పసుపు రెండింటిని సమపాళ్లలో తీసుకుని బాగా నూరి మిశ్రమంగా చేయాలి. దీన్ని శరీరానికి పట్టించి కొంతసేపు అయ్యాక స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల గజ్జి, తామర, దురదలు వంటి చర్మ సమస్యలు తగ్గుతాయి. కొద్దిగా వేప నూనె తీసుకుని దాన్ని వేడి చేయాలి. అందులో పసుపు కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. దీన్ని గాయాలు, దెబ్బలు, కురుపులు వంటి వాటిపై రాస్తే వెంటనే అవి తగ్గుముఖం పడతాయి. ఏవైనా కీటకాలు మన శరీరాన్ని కుట్టినా లేదంటే పాకినా అయ్యే దురద, పుండ్లపై కూడా దీన్ని రాయవచ్చు. ఆయా సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పసుపు, ఉప్పు, కొద్దిగా నీరు కలిపి మెత్తని పేస్ట్ లా చేసి దాంతో దంతాలను రోజు తోమాలి. ఇలా చేయడం వల్ల దంతాలు తెల్లగా మారతాయి. దంతాలు, చిగుళ్ల నొప్పి, దంతవాపులు తగ్గుతాయి. పిప్పి పన్ను ఉన్నవారు ఇలా చేస్తే వెంటనే ఆ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. పసుపు, గంధం, వేప, తులసి ఆకులను సమభాగాలుగా తీసుకుని మెత్తగా నూరి ఆ మిశ్రమాన్ని రాసుకుంటే చికెన్ పాక్స్ తగ్గుతుంది. పసుపు, కొద్దిగా నిమ్మరసం, బియ్యపు పిండిని కలిపి మిశ్రమంగా చేసి దాన్ని ముఖానికి రాయాలి. అనంతరం 30 నిమిషాలాగాక నీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ఎండబారిన పడి నల్లగా అయిన చర్మం తిరిగి పూర్వరూపాన్ని పొందుతుంది. పసుపు కొమ్మును బాగా నూరి దాన్ని మజ్జిగలో కలిపి తాగితే దీర్ఘకాలికంగా ఉన్న చర్మ వ్యాధులు తగ్గుతాయి. విరేచనాలకు, కీళ్ల నొప్పులకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. పసుపు, పెరుగు, గంధంలను సమభాగాల్లో తీసుకుని బాగా కలిపి మిశ్రమంగా చేసి దాన్ని ముఖానికి రాయాలి. 30 నిమిషాలాగాక కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉండే నల్లని మచ్చలు పోతాయి. ముఖం కాంతివంతంగా మారుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.